నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్రలు, సోషల్ మీడియా మీద ఫైరు, అదేవిధంగా 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నాలు, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం మీద కమిషన్ అంటే దాని మీద క్యాబినెట్లో ఇప్పుడు మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. అసలు దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు అంటే ఏంటి, ఎలా బయటపడతాయి ఏంటి, దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కమిషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలా రకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో దీని మీద అన్నింటి మీద మనం సమగ్రంగా ఒకసారి విశ్లేషించుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటూరి మానవతరాయ్ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి అసలు దీని మీద ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే మానవతరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం అనేది అది మీరు చాలాసార్లు కాళేశ్వరం ఒక ఏటీఎం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఆ ప్రాజెక్టులో జరిగినంత అవినీతి కేవలం కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా దాన్ని ఒక ఏటీఎం కార్డులో వాడుకున్నారంటూ మీరు రకరకాల విమర్శలు చేశారు. దాంట్లో ఈరోజు పిసి ఘోష్ కమిషన్ ఈరోజు దాని మీద విచారణ చేపట్టింది. సో దాని మీద క్యాబినెట్లో మీటింగ్ కూడా జరగబోతుంది. ఏంటి అసలు నిజంగానే కేసీఆర్ అంత స్థాయిలో అవినీతి చేశాడా? ఒకవేళ అవినీతి చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దాని విషయంలో ఆధారాలు బయటపెట్టి ఎందుకు నిరూపించి ఆయన చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి చాలా సమస్యలు, ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ నుంచి, ప్రజల నుంచి కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏంటి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నది జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, ఆ అవినీతిని ఎట్లా బయటికి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ కమిషన్ వేశారు. పినాకిని చంద్రఘోష్. అది న్యాయ కమిషన్. సిట్టింగ్ జడ్జి గారు వారు మాజీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి పదవి విరమణ చేశారు. వారు 15 నెలలుగా అనేక విచారణ జరిపి 119 మంది మొత్తం వాళ్ళు కేసీఆర్, హరీష్ రావు, తర్వాత ఈటల రాజేంద్ర గారిని ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత ఇతర ఇంజనీర్లు, ఈఎన్సీలుగా పనిచేసిన వాళ్ళు, ఈఈలు, ఏఈలు, ఎస్సీలు అందరిని కలిపి 119 మంది విచారణ జరిపితే వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఇంజనీర్లు మొత్తం ఈ ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ మొత్తం సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఆ చెప్పిన అంశాన్ని ఘోష్ కమిషన్ అసలు ఈ వైఫల్యాలకు కారణం గత ప్రభుత్వం, ఇంజనీర్లు అని తేల్చెప్పేసింది. తర్వాత వీళ్ళని బాధ్యులుగా చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల్ని, మాజీ ముఖ్యమంత్రిని, హరీష్ రావుని, అదేవిధంగా ఇంజనీర్లని, తర్వాత ఐఏఎస్ స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళని, తర్వాత కేఎల్ జోషి, ఆయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, వీళ్ళంతా కారణము, వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పినట్లు మనకి నిన్న వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయాలు, నిపుణులు, తర్వాత విచారణ జరిగిన తీరు ఇవి మొత్తం చూస్తే తెలుస్తుంది. ఇలా కేబినెట్ లో కూడా ఏం జరుగుతుంది, వీళ్ళ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం ఇలా కూర్చోబోతుంది ఇప్పుడు కొద్దిసేపటి 2 గంటల మధ్యాహ్నం. తర్వాత ఇప్పుడున్నటువంటి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక లేకుంటే విచారణ అంశం పూర్తి కథ చేసినటువంటి అంశాన్ని ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. తర్వాత సిఐడి ద్వారా లేకుంటే ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్విట్ ద్వారా స్విట్ అప్పు చెప్పి కేసు నమోదు చేసి అట్లా కూడా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి పారదర్శకంగా విచారణ జరిగింది ఘోష్ కమిషన్. కాబట్టి బాధ్యులు ఎట్లా ఉల్లంఘన జరిగినాయి, అందులో ఏం చెప్పారు వాళ్ళు. ఒక్కొక్కటి ఆ ప్రాజెక్టు మొదటి నుంచి కూడా అసలు ముందే నిర్ణయం తీసేసుకొని ఆ తర్వాత వ్యాప్కో సంస్థకు ఏదో దాంట్లో డిజైన్ కి ఇచ్చేసారట. వ్యాప్కో సంస్థకి. అయితే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు ఒక చోట కట్టమంటే ఇంకో చోట వాళ్ళు చెప్పిన దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి భూభౌతిక పరీక్షలు, భూసార పరీక్షలు లేకుండా ఇష్టం వచ్చాడు కేసీఆర్ గారు చెప్పిన చట్టు కట్టారు. ఇంజనీర్లు కూడా వద్దని వారించారు, కట్టవద్దని. ప్రమాదం అని అంటే నేను చెప్పిందే వేదం అంటే పాపం ఇంజనీర్లు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి భయపడో తన నయానో భయానో అలా అవినీతికి పడపడో కట్టారు. కట్టడానికి ఏమైనా ఆ బ్యారేజీలు
ఈ బ్యారేజీలు దేనికి ఉపయోగిస్తారు? నీటి నిల్వకు ఉపయోగించకూడదు. ఓకే. వీటిని నీటి మళ్లింపుకు, నీటి తరలింపుకు ఉపయోగించాలి. ఈ బ్యారేజీల్లో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ నీటిని నిల్వ ఉంచారు. కొన్ని రోజుల పాటు, నెలల పాటు నింపారు. నింపడం వల్ల ఏమైందంటే కట్టమన్న ఇసుకలోకి ఆ స్తంభాలు, పిల్లర్లు అంటారు కదా, పియర్స్, ఆ స్తంభాలు అనేవి కుంగిపోయినాయి. ఎందుకు కుంగిపోయినాయి అంటే కుంగిపోయినాయి లోపలికి. కుంగిపోవడం కూలిపోవడం రెండో ఒకటే. కుంగిపోవటం కూలిపోవటం రెండో ఒకటే. రిపేర్ చేయలేమా? ఇట్లా చేయలేము. ఇక మరమ్మతులు కూడా కుదరదని చెప్పింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ క్లియర్ గా. అసలు ఇదే కాదు, మేడిగడ్డే కాదు, సుందిళ్ళ అన్నారం కూడా పనికిరావు అని చెప్పి తేల్చేసింది. కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే జనరల్ గా ఈ ఊటలు, నీటి ఊటలు ఉంటాయి. ఆ నీళ్ళు నింపినప్పుడు నీటి ఊటలు, తర్వాత బొంగలు ఏర్పడతాయి నింపినప్పుడు. అవి ఎందుకు ఏర్పడాయి అంటే ఆ షీట్ ఫైల్స్ అని ఉంటాయి. షీట్ ఫైల్ ఇప్పుడున్నటువంటి నిర్మాణాల్లో ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం కానీ ఎక్కడ కూడా ఆ షీట్ ఫైల్స్ నాణ్యతాపరమైన షీట్ ఫైల్స్ వాడాలి. వీళ్ళు నాణ్యత లేని షీట్ ఫైల్స్ వాడాలి. దానివల్ల అవి ఉక్కు అంటే కవచం గట్టిగా లేకపోవటం వల్ల, నీటి ఊటలు కావటం వల్ల, ఇసుక ఉండటం వల్ల, ఇసుక దగ్గర ఇసుక ఉన్న చోట ఆ స్తంభాలు కట్టడం మూలంగా అవన్నీ కుంగిపోయి లోపలికి పోయినాయి. తప్పిదం ఎవరిది? నాసిరక పనులు చేయడం ఇంజనీర్ల పాత్ర ఉంది. అంటే ఇందులో నాసిరక పనులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ అది సేఫ్టీ కాదన్న చోట ఒక కారణం. అది అందరు చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, విచారణ కమిషన్, గోస్ కమిషన్ చెప్పింది, తర్వాత నీటిపారుదల రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ చోట కట్టలేదు. అయినా 11,500 కోట్ల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు హైదరాబాద్ నీళ్లకు ఇవ్వటం అది ప్రాజెక్టు. 11,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి ఆ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఒక్కొక్క అనుమతులు తెచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. అక్కడ నీటి లభ్యత ఉంది, అంతా ఉన్నది. కానీ నీటి లభ్యత లేదని చెప్పి ఉత్త అబద్ధం ఆడి సాకు చెప్పి దాని ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం మార్చేసి ఎత్తిపోతల పథకం అంటే 800 అడుగుల పైన ఎత్తు నీళ్ళు ఎత్తిపోసి మనం తిప్పిపోయాలి. ఇప్పుడు అయితే ఈ మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారం కట్టారు ఎందుకు కోసం? పైసల కోసం, కమిషన్ల కోసం కట్టారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రాజెక్టు ఏం చెప్పింది గోస్ కమిషన్? నాసిరకం పనుల మూలంగా, నాణ్యత లేని వస్తువులతో నిర్మించడం మూలంగా అది కుంగుబాటుకు గురైంది. నాసిరకం పనులు అంటే ఆర్థిక దోపిడీ. ఎవరికి పోయి తక్కువ నాసిరకం వస్తువులు ఉపయోగించి మిగిల్చుకున్నారు, డబ్బులు మిగిల్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండిపోయింది. పార్టీ ఖజానా 600 కోట్లు కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే ఒక్కరు కాదు, ఈ ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఆ నష్టాన్ని మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం వాళ్లే భరించాలి. కేసీఆర్, ఇంజనీర్లు అని చెప్పారు. ఇంకో విషయం చూడండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 అవినీతి తిమ్మింగా ఆ చేపలు జైల్లో ఉన్నాయి. వాళ్ళు నమోదై జైలుకు పోయారు. ఈఎన్సీ మురళీధర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడబెట్టుకున్నటువంటి కమిషన్ రూపంలో తెచ్చుకున్నటువంటి అక్రమ నిర్మాణంలో సంపాదించిన డబ్బులు మొత్తం కూడా లెక్కిస్తారా ఏసీ వాళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన దగ్గర మొత్తం కలిపి, ఆయన దగ్గర హరిరామ్ ఒకే ఇంజనీర్, ఆయన దగ్గర నూనె సేదర్, ఈ మోటార్ల దగ్గర ఉండే ఆయన దగ్గర మొత్తం కలిపితే 1000 కోట్లు దొరికినాయి. అంటే ఇంజనీర్ల దగ్గర 1000 కోట్లు దొరికినాయి. మరి మిగతా అసలు దగ్గర ముగ్గురు కలిపి 1000 కోట్లు దొరికినాయి. ముగ్గురు దగ్గర 1000 కోట్లు దొరికినాయి. మరి ఈ ప్రాజెక్టుకి అసలు సూత్రధారులు కర్త కర్మ క్రియ అని కమిషన్ చెప్పిన వాళ్ళ దగ్గర ఎంత దొరకాలి? మరి కేసీఆర్ అధికారుల దగ్గరే 1000 కోట్లు దొరికితే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వాళ్ళ దగ్గర ఇంకెంత దొరుకుతుంది? ఉపేక్షిద్దామా? వదిలిపెడదామా? చెప్పండి. చేయలేదన్నామా? కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నది సార్. దీన్ని మనం వీళ్ళని ఏమన్నా అర్థం కావట్లేదు. అంటే ఒక అబద్ధం ఆడటం కోసం 100 అబద్ధాలు ఆడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నట మేము బాంబులు పెట్టి కూల్చినమాట కేటీఆర్ అంటాడు. సౌండ్ కూడా వినిపించింది. ఎవరు మన విప్రకాష్ అంటాడు. అసలు మనుషులేనా పశువులా? అధికారం పోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అధికారంలో ఉన్నది మీరు. నిజంగానే కాంగ్రెస్ లో కూలిస్తే, బాంబు పెట్టి కూలిస్తే అది ధ్వంసం అయిపోతాయి, గాల్లో లెగుస్తాయి. భూమిలోకి ఎందుకు కుంగిపోతాయి చెప్పండి? అట్లాంటి టెక్నాలజీ బాంబులు ఏమైనా వచ్చినాయి? అయినా కేంద్రీయ విచారణ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు చేయాల్సి ఇక్కడ బాంబు పేలిందని ఎక్కడ కూడా స్పష్టం రాలేదు. మీరొక్కళ్ళే మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అధికారంలో, ఆ రోజు అధికారంలో లేదు, మేము అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ మీద ఇప్పుడు నెపం నెడుతున్నారు. నిజంగా మరి అధికారంలో ఉండి కాంగ్రెస్ చేస్తే అరెస్ట్ ఎందుకు చేయలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు కాంగ్రెస్ మీద? కాంగ్రెస్ ఏ నాయకుడి మీద నమోదు చేశారా? భూపాలపల్లి ప్రాంతంలో కానీ ఎక్కడైనా ఏ నాయకుడి మీద నమోదు చేశారా? కాబట్టి ఇక్కడ అవినీతి జరిగింది. వీళ్ళ అబద్ధాలు చూస్తే, ఆ బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి అబద్ధాలు చూస్తే తప్పకుండా అవినీతి జరిగింది స్పష్టమవుతుంది. వ్యయం విషయంలో మీరు చాలా వ్యయం అయింది, అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయన ఏం చెప్తున్నారంటే 21, 22 సమయంలో పరిమాణాలు పెరగడం, స్పెసిఫికేషన్ లో మార్పు, డిజైన్ మరియు డ్రాయింగ్లు, సిబ్బంది క్వార్టర్లు, గెస్ట్ హౌస్,
వాళ్ళ రక్షణ పనులు మరియు పన్నులు, అన్ని పన్నులు మరియు ఎస్కలేషన్ తో సహా అదనపు పని అంశాలకు సక్రమంగా చేర్చడం వంటి ఆ కారణాలతో ప్రాజెక్ట్ ఖర్చు మరింత పెరిగిందని చెప్తున్నారు. అదే నేను ఏమంటానంటే వీళ్ళ దుర్వినియోగం అది కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఈ ఖర్చు మరి అదే ఇవి కూడా ఖర్చే కదా. ఖర్చుగా వీళ్ళు అంచనాలు పెంచారు, వీళ్ళ జేబులో కక్కుర్తి కోసం. వీళ్ళు 300 రూపాయలు ఉన్న బస్తాని 3000 రూపాయలు వేసినట్టున్నారు. మొత్తం 300 రూపాయల బస్తాని అట్లా ఆ విధంగా 10 బస్తాలు రేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా చేయబట్టే ఈ రోజు అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకో విషయం, అసలు ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. 2016లో ప్రారంభిస్తే 2019లో 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ బ్యారేజీల్ని ఒక పటిష్టంగా దృఢంగా 10 కాలాల పాటు పదిలంగా నిలిచే విధంగా కట్టాలంటే కనీసం 5, 6, 7 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి అట్లా కట్టకుండా ఆగా మేఘాల మీద రాజకీయ లబ్ధి కోసం 2019లో పూర్తి చేశారు. 2018లోనే ఇంకేం శంకుస్థాపన ఎలక్షన్ రద్దు కోసం పొందడం కోసం అంటే మళ్ళీ ముందస్తు ఎన్నికలు తెచ్చారుగా. ఇది చూడండి మేము తీర్చిదిద్దిన అద్భుతమైన కట్టడం కేసీఆర్ కట్టిండు, అది ఇంజనీర్ ఏనే గొప్ప ఇంజనీరు అని చెప్పి చెప్పడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మొత్తం ఆడంతా లేనిది ఉన్నట్టు చూపించి పూర్తి అంటే ప్రాజెక్ట్ లేట్ అయితేనేమో లేట్ అయింది అంటారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు మొన్న, మీరు ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చిన ఎన్ని రోజులు పట్టింది? పటిష్టంగా దృఢంగా ఇల్లు సార్ సింపుల్ గా అయిపోతుంది. 1 year లేకపోతే 6 నెలలు అండి. కరెక్ట్ కరెక్ట్ 6 నెలలు మనం పటిష్టంగా దృఢంగా 200 SFTలో లేకపోతే 150 SFTలో ఇంకెంతైనా ఇంకా తక్కువ అయితే తక్కువ 6 నెలలు సమయం పడుతుంది. వాటర్ ప్యూరిఫైయింగ్ కానీ నీళ్లు కొట్టుకోవటం ఇవన్నీ చేయడానికి. మరి అంత నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టినాం మనం? శ్రీశైలం ఆ ప్రాజెక్టులో గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ఎప్పుడన్నా అయినా నాగార్జున సాగర్ గాని ఇవన్నీ శ్రీశైలం గాని మరి ఇది ఎందుకు అయింది? ఇక్కడ లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు, నాసిరక పనులు, కమిషన్ల కక్కుర్తి, ఉన్న దానికంటే అదనంగా 10 చేసి పెట్టడం జరిగింది. ఇంకో అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టులో అసలు పూర్తి కాకముందే పూర్తయినట్టు ఇంజనీరింగ్ సంతకం పెట్టించుకున్నారు. ఈ ఉన్న ఎస్సీతో సంతకం పెట్టించుకున్నారు. ఎంత దుర్మార్గం అండి! పూర్తి కాకముందు పూర్తయిందని సంతకం పెట్టండి. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు అధికారానికి లోబడి ఆర్థిక పైసలకు కూడా కక్కుర్తి పడి పెట్టారు. అందుకే విజిలెన్స్ కమిషన్ అందుకే వాళ్ళ మీద కూడా ఇచ్చింది. ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఇందులో పాలకులు ప్రధాన కారణం అని చెప్పి స్పష్టం చెప్పింది. ఇంకోటి క్యాబినెట్ అనుమతి ఉందని చెప్తున్నారు. అబద్ధాలు ఆడారు మన ఘోష్ దగ్గర కూడా. ఆ లెక్కలు ఆ మినిట్స్ మొత్తం తీస్తే క్యాబినెట్ కన్నా ముందే అనుమతులు తీస్తున్నారు. ముందే పనులు ప్రారంభించిన తర్వాత క్యాబినెట్ పెట్టి ఈ యొక్క పెంచుకున్నారు, వ్యయాన్ని పెంచుకున్నారు. వాస్తవంగా ప్రాణహిత చేవేళ్లకు 35,000 కోట్లు అయితే అయిపోయేది. 16 లక్షల ఎకరాలకు నాయకట్టుకు హైదరాబాద్ నీళ్లు వచ్చాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? 18 లక్షలు అంటే 2 లక్షల ఎకరాల అదనం కోసము మేడిగడ్డ సుందిల్లా అన్నారం కట్టి వాళ్ళ ఫామ్ హౌస్ మీద నీళ్లు తెచ్చుకోవడం కోసం ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా ఎంత అయ్యారు? అది ఇలా 1,50,000 కోట్లు పై చిరుకు, దాదాపు 2 లక్షల కోట్లు అయింది. ఇంత చేసిన ఈ ప్రాజెక్టు వల్ల ఏం ఉపయోగం అంటే తీవ్ర నష్టం. అందుకే తెలంగాణకు దుఃఖదాయిని కాళేశ్వరం అని అంటాను. ఎందుకనంటే బెంగాల్కు దుఃఖదాయిని దామోదర. నీళ్లు వాడట్లేదా ఎక్కడండి? ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుందో తెలుసా మీకు? ఇప్పటికు 1,00,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కట్టిన తర్వాత పొలాలకు నీళ్లు వచ్చినాయి. అసలు చూడండి, ఇప్పుడు బ్యారేజీలు మూసున్నాయాడ, నీళ్ళు నింపలేదాడా? నీళ్ళు నింపితే కొట్టకపోతాయి. కింద భద్రాచలం ఇవన్నీ ముంపుకు అయితే భద్రాచలం మీ మనుగూరు కూడా కొట్టకపోద్ది. భద్రాచలం, మనుగూరు ఇవన్నీ కొట్టకపోతాయి. పినపాక ఇవన్నీ సారపాక ఇవన్నీ కొట్టకపోతాయి. భద్రాచలం టెంపుల్ కూడా పోద్ది. ఒకవేళ నీళ్లు నింపితే ఆ కొట్టకపోతే ఆ ప్రమాదానికి కారకులు ఎవరైతే అప్పుడేమంటారు? ఇక చూసారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. కాబట్టి ఎవరు మేము నింపొద్దని చెప్పింది ఎవరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చెప్పింది. కాబట్టి మేము ఆ విధంగా ఉన్నాం, జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఎంత పట్టిందంటే ఈ దుఃఖదాయని ఎందుకంటాను నేను మళ్ళీ చెప్తాను. ఈ ప్రాజెక్ట్ దుఃఖదాయని అన్నారంటే అసలు ఏం బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నది కలకత్తాకు బెంగాల్ తెలంగాణ దుఃఖదాయనిగా మారింది ఈ కాళేశ్వరం, ఈ శనేశ్వరం, కూలేశ్వరం. ఎందుకని అంటుందంటే ఈ ప్రాజెక్టుకు ఎకరాకు నీళ్లు వస్తే 46,600 రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా ఎకరాకు పంట ఆదాయం ఎంత వస్తుంది? వరి పండిస్తే 30,000, 29,000, 25,000, 30,000 సాలైన సరాసరి వస్తుంది. 30,000 వస్తుంది. అంటే 16,600 రూపాయలు అదనంగా ఖర్చు అవుతున్నాయి ఈ ప్రాజెక్టు మీద. అంటే మొత్తం సంవత్సరానికి ఎంత అయింది? కరెంటు బిల్లులు కలిసి తడిసి మోపుడు అయింది. అంటే 13,000 కోట్లు కరెంటు బిల్లు అయింది. ఈ ప్రాజెక్టు మీద తీసుకొచ్చిన అప్పులు మిట్టీలు కలిపితే 25,000 కోట్లు మొత్తం కలిపి ఈ ప్రాజెక్టు నడిపితే
సంవత్సరానికి వచ్చి 46,600 కోట్లు ఖర్చు అయింది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు 46,600 కోట్లు పెట్టి. పోనీ ఏమన్నా రైతుకు అదనంగా ఆదాయం వస్తుందంటే ఆ 30,000 రూపాయల కన్నా ఎక్కువ రాదు. అది కూడా వీళ్ళు ఎంత ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపి మరలిచ్చి ఆ ఒకసారి ఆ నీళ్లు మరలించకపోతే తొలిసారి ఈ ప్రాజెక్ట్ లో నీళ్లు వదిలితే కింద ప్రాంతాలు కొట్టకపోయింది. కొంత మోటార్లు పాడైపోయినాయి. బాహుబలి మోటార్లు మునిగిపోయి రిపేర్ చేయడానికి కూడా పనికిరావు. మళ్ళీ కొత్త ఎంత ఖర్చు. అందుకే ఈ దుఃఖదాయిని నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన లెక్కలనే మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం దాని వేలు ఎంత అన్నారు? ఫస్ట్ ఎకరానికి 30,000 ఆదాయం వస్తే ఎకరానికి 46,600 రూపాయలు ఖర్చు అయింది. 16,600 అదనంగా అవుతుంది. కాబట్టి సంవత్సరానికి వచ్చి 46,600 కోట్ల పైసలు ఖర్చు అయింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నడిచిన నష్టమే నడువుకున్నాం. అందుకే తెలంగాణ దుఃఖదాయిని అన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అయినా నీళ్లు ఎప్పుడు కూడా నిజం దేవుడు ఎరుగు, నీళ్లు పళ్ళం ఎరుగు అంటారు. గురుత్వాకర్షణ శక్తి ఎట్లా పోవాలి. అవును, నువ్వు ఇట్లా 800 అడుగులు 900 అడుగులు ఎత్తిపోయి మళ్ళీ తిప్పి మళ్ళీ ఇందులోంచి మళ్ళీ ఎత్తిపోసి ఏంది తిప్పిపోతలు, రివర్స్ తిప్పిపోతలు ఇది. కాబట్టి ప్రాణహిత చేవేళ్ళైతే 142, 152 టీఎంసీలు చక్కగా గురుత్వాకర్షణ నీళ్ళు వస్తాయి. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆలోచన చేస్తాం ఇప్పుడు మేము గోదావరి నది పైన. మళ్ళీ దాన్ని పునరుద్ధరించే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. కాబట్టి ఇట్లా ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, వాళ్ళ జేబులో వేసుకున్నారు. అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. ఇప్పటికే 3 ఇంజనీర్లు జైల్లో ఉన్నారు. విజిలెన్స్ కమిషన్ కూడా ఏం చెప్పింది? 17 మంది ఇంజనీర్ల పైన ఇమీడియట్ గా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పింది విజిలెన్స్ కమిషన్. అందులో ఈ 3 ఉన్నారు. ఇప్పుడు 3 అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది అరెస్ట్ చేయబోతారు. దాదాపుగా 100 మందిని మీరు విచారించారు ఈ విషయం. 119 కేసీఆర్ కలిపి. ఇప్పుడు మరి ఏంటి, మరి ఫైనల్ ఏం తేల్చాలనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపుగా మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి విషయాలు అంటే అభియోగం మోపినప్పుడు ఆధారాలు కూడా చూపించాలి కదా, ఉత్తగ కాదు కదా. ఒక విజిలెన్స్ కమిషన్ ద్వారా సరిపోద్ది, చేసుకో చట్ట ప్రకారం శిక్షించవచ్చు. నేను అడుగుతున్న మాట కాదు మానవరాయ్ గారు. ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో మీరు ఏం తెలిసారు? తెలుసు, అదే ఇప్పుడు ఈ కార్ రేస్ విషయం వచ్చిందా, కుంభకోణం ఎంత వచ్చింది మొత్తం లెక్క పెడితే ఈడీ కూడా చెప్పింది 1000 కోట్లు అయిందని. ఒక హైదరాబాద్ లోనే 250 కోట్లు అంటే ప్రతి జిల్లా కలిపితే మొత్తం 1000 కోట్లు అవినీతి జరిగింది. తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ దీనికి ప్రధాన కారణం అని క్లియర్ గా వచ్చిందా లేదా? ఎందుకు ఉపయోగపడతారు? జిఎస్టీ అవినీతి సోమేష్ కుమార్ 1,400 కోట్లు, అదే అమయ్ కుమార్ 2,000 కోట్లు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ రేకుమాప్ ఆయన 500 కోట్లు కళ్ళ ముందు కనపడతాను ఇవన్నీ కూడా. కాబట్టి తప్పించుకోలేరు. ఇలా కేబినెట్ లో కూర్చొని తేల్చేది ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా చట్టబద్ధ పోవాలి. కేబినెట్ ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ తీసుకోవాలి. వాళ్ళు గతంలో కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోకుండా తీసుకున్నామని చెప్పారు, అబద్ధాలు. ఏది కాళేశ్వరం విషయంలో అన్ని తేడతెల్లవాలి. జీవో 231 ఇవన్నీ కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ప్రారంభించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘానికి పోయారు. అది ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇందులో అవినీతి జరిగింది. అవినీతి పరులు తప్పించుకోలేరు. చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు. తప్పకుండా వాళ్ళు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు చెర్లపల్లి చెంచలగూడ జైలుకు పోవటం ఖాయం. పక్క. ఓకే. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అది ఇంకా తేడా క్లియర్. అది ప్రభాకర్ రావు గారు 5 ఆగస్టు రేపటి దాకా ఆయన మధ్యంతరం తెచ్చుకోండి, సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఆయన సూత్రధారి. అసలు సూత్రధారులు ఎవరు? పాలకులు అవుతారు. ఆ పాలకులు ఎవరి పేరు మీద, నక్సలైట్ల పేరు మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరు ఆ నెంబర్లు చూస్తే నక్సలైట్లే కావు. ఎవరు అంటే సమాజంలో ఉన్నటువంటి సినిమా తారలి, రాజకీయ నాయకులు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, తర్వాత సినిమా తారలో భార్య భర్తలి, ఇట్లా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులవి, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముళ్ళవి, ఇతర నాయకులవి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులవి, బీజేపీ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు అందరి చేశారు. కవిత గారిని కూడా చేశారని చెప్తారు. కాబట్టి ఇట్లా చేసి ఆడ ముందే పసిగట్టేసి వాళ్ళు ఆ విధంగా వ్యక్తుల యొక్క స్వేచ్ఛ హరించారు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అపహరణం, అట్లాంటివి చేయకూడదు. ఒకవేళ చేస్తే కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి. ఎవరికి చేయాలి ఫోను? ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, చేసి వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కూడా నిక్షిప్తం చేయాలి. 8 రోజుల పాటు 60 రోజుల పాటు రికార్డులు ఉంచాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది అసత్యం. వాళ్ళు చేసి దొంగ అన్నట్టు ఉంది కథ అంతా కూడా. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ ఎవరు చేస్తారు? వీళ్ళంట మంత్రులు. మంత్రులు ఎందుకు చెప్పట్లేదు బయటికి? మంత్రులు చెప్పాలి కదా, ఎవరు చెప్పాలి? అధిష్టానం చెప్పాలి కదా. అట్లాంటి జరగట్లేదు. వాళ్ళు చేసిన పనులు రేవంత్ రెడ్డి చెయ్యడు. రేవంత్ రెడ్డి గారు నిక్కరుసుగా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అక్కడ వీళ్ళు అనుమతి తీసుకుంది ఒకటి, 600 ఫోన్లు నెంబర్లు వేరే వాళ్ళ సినిమా తారలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఉన్నాయి.
కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఫలితాలు వెల్లడించడంలోనే ప్రణీత్ రావు డిఎస్పీ ఎందుకు ఆ డేటా సెంటర్ ను ధ్వంసం చేయాల్సి వచ్చింది చెప్పండి. నిజాయితీ పరులైతే ఎందుకు ధ్వంసం చేశారు? హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి నాగోల్ దగ్గర ఉన్న మూసీలో వేశారు, పగలగొట్టి ఆయన తీసుకొచ్చారు. అంత చేసినా ఏం చేశారు? ఈ ఎయిర్టెల్, ఈ జియో, ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని నెంబర్లు పంపించారు. ఆ నెంబర్లు మరి మెయిల్ జరపలేరు కదా, చెప్పినా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. కార్పొరేట్ ఎయిర్టెల్ ఉన్నాయి కదా, సంస్థల దగ్గర ఉంటాయి కదా, ఆ సంస్థల దగ్గర తెచ్చుకున్నారు, దొరికిపోయారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది నీతి అనేది లంగతనం, దొంగతనం. ఇక నేను వేరే పనం అంటలే దానికి. లంగతనం, దొంగతనం ఎంత దాచినా దాగు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. అట్లనే ఈ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే ఏది రాదు, మేము అధికారంలో ఉన్నాం, అన్ని సంబంధించి అన్ని ఇంకా పవర్ఫుల్ కేసులు అన్ని మామూలు కాదు, శక్తివంతంగా. అందుకే ఇన్ని రోజులు పట్టింది. ప్రభాకర్ రావు తెప్పించడానికి 14 నెలలు పట్టింది. మొన్న వచ్చిండు ఆయన. వచ్చిన తర్వాత ప్రారంభించిన మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు అరెస్ట్ చేద్దని. వీళ్ళు కూడా పిటిషన్ చేశారు, ప్రభాకర్ రావు అరెస్ట్ చేయాల్సిందే, మాకు అవకాశం ఏంటని. కాబట్టి రేపు తెలిసిపోతే రేపు తర్వాత ఏదైనా చేసుకోవచ్చు, కోర్టు కూడా అడ్డుపడదు కదా. ఇన్ని ఇందులో మిగతా డిఎస్పీ, తర్వాత ఇద్దరు డిఎస్పీలు భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతి అన్న, వీళ్ళంతా జరిగిపోయారు. తప్పకుండా ప్రభాకర్ రావు గారు వాళ్ళు చెప్పింది ఏంది? ప్రభాకర్ రావు చేయమని చేసినాం. ప్రభాకర్ రావు ఎవరు చేయమని చేసిండు? మొత్తం సొంతం చేయడు కదా, తెలవైపోయింది. మళ్ళీ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఒక జ్యోతిష్కుడు పండిత్ సంతోష్ ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఒక ఉగాది పంచాంగ శ్రవణంలో ఏం చెప్పిండు ఆయన? బహుశా అని చెప్పుకుంటూ కేసీఆర్ గారు త్రినేత్రుడు, ఆయనకు 3వ నేత్రం ఉంది, ఆయన మీరు అందరూ ఏం చేస్తున్నారు అన్ని వింటున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించాడు. అంటే అర్థం ఆయన ఫోన్ టైపింగ్ చేస్తానని ఆయన చెప్పిండు, తెలిసిపోయింది. కాబట్టి మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్త, ఎవరెవరితో మాట్లాడుతున్నారో మీ కార్యకలాపాలు అని తెలుసు, జాగ్రత్తగా ఉండండి. అంత అర్థం ఉంది. అదే విధంగా ఇప్పుడు బిఎల్ సంతోష్, బీజేపీ వాళ్ళు ఉన్నారు, నందకుమార్ అరెస్ట్ చేశారు. రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి 10 కోట్ల అదే వాళ్ళ బిల్ విషయంలో ఎట్లా దొరికింది మరి వీళ్ళకి? కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వల్ల దొరికింది. కాబట్టి గువ్వల బాలరాజు విడుదల అది ఏం చేశారు? మన కేసీఆర్ అత్యుత్సాహం ఉంటారు, దీన్ని ఏమంటారు? ఏనెవరండి విచారణ జరగాలి, అది నిజమా కాదా అనేది ఒక టైం సమయం పడుతుంది. ఆధారాలను సేకరించి అప్పుడు పోలీసులు పంపుతారు, జడ్జి దగ్గరికి అరెస్ట్ చేయాలా వద్దా అనేది. సరే అప్పుడు అరెస్ట్ చేశారు, కానీ ఈయన కేసీఆర్ గారు ఆ నివేదిక తీసుకుని అన్ని జడ్జిలకు లేఖలు రాసిండు, అసీడికి పంపించిండు. ఇంత దారుణం చట్టాన్ని చేతుల్లో ఎట తీసుకున్నాడు. కాబట్టి అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగబట్టి ఇది బయటపడింది. కాబట్టి ఈ సాక్ష్యాధారాలు అన్ని చూస్తుంటే బలపడుతున్నాయి. కాబట్టి ఇందులో తప్పించుకోలేదు. ఫార్ములా 1 రేసులు కూడా ఉల్లంఘనలే, ఇందులో ఉల్లంఘనలే. నాసిరకం అసలు నీకేం పని అంటున్నా? ఇప్పుడు హెచ్ఎండిఏకి అంత అవసరం ఏంది? ఫార్ములా 1 రేసు ఒక సంస్థ తప్పించుకుంటే ఇంకొక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ డబ్బులు విదేశాలకు ఫోన్ల రూపంలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, కేబినెట్ మంత్రిమండలి ఎన్నికల సంఘం అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా 50-45 కోట్లు ఎందుకు పంపాలి? డబ్బులు అడిగిన ఒకవేళ పార్టీ ఖాతాలోకి వచ్చాడు బాండ్స్ రూపంలో, ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో 45 కోట్లు పార్టీ ఖాతాలోకి వచ్చింది. పంపింది ఏ సంస్థకు? మళ్ళీ వీళ్ళు ఈ ఫార్ములా 1 ఈ రేసు కార్ రేస్ నిర్వహించే సంస్థ కాకుండా, అసలు సంస్థ కాకుండా దాని తోక సంస్థకు పంపారు. అంటే ఏం దాని ఉద్దేశం? కిట్పోకు ఎలక్షన్ టైంలో డబ్బులు వీళ్ళ పార్టీ ఖాతాలో వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా కళ్ళ ముందు కనపడుతుంది. అందులో కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అది కూడా విచారణ అయిపోయి ముగ్గు దశకు వచ్చింది. తప్పకుండా శిక్ష పడతారు ఎవరైనా. రైట్.